జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే దేవర సినిమాకి లీకుల బెడద ఎక్కువైనట్లుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవర సెట్ల నుండి ఫోటోలు వీడియోలు లీక్ అయిపోతున్నాయి. ఇప్పటికే 2 సార్లు ఇలా జరిగింది. తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయింది. తాజాగా దేవర షూటింగ్ సెట్లో నుంచి ఎన్టీఆర్ ఫోటో ఒకటి లీక్ అయింది. ఇందులో ఇప్పటి వరకు కనిపించిన దేవర లుక్లో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉన్నారు ఎన్టీఆర్. బ్లాక్ కలర్ షర్ట్లో కాస్త గుబురు గడ్డంతో తక్కువ చుట్టుతో కనిపించారు తారక్. అయితే ఇప్పటి వరకు చూపించిన దేవర లుక్లో తక్కువ గడ్డం ఉంగరాల జుట్టుతో అదరగొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు డిఫరెంట్గా ఉండడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నందమూరి అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే దేవర సెట్ల నుండి ఇలా లీకులు రావడం ఇది కొత్తేం కాదు. గతంలో గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా బీచ్లో తీసిన ఒక సన్నివేశం ఇలానే లీక్ అయింది. అందులో కూడా బీచ్ ఒడ్డున ఎన్టీఆర్ నడుస్తూ వస్తున్న వీడియో వైరల్ అయిపోయింది. ఆ తర్వాత గోవాకి సంబంధించిన షూటింగ్లోనే పడవ సీన్ కూడా ఒకటి లీక్ అయింది. దీనిపైన మూవీ టీం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా దేవరాకి లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా లీక్ అవుతున్న ఫోటోలు షేర్ చేయొద్దంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా విలన్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 పాత్రల్లో డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి కొడుకులాగా ఎన్టీఆర్ నటించే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఇందులో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే బాబీ డియోల్ క్యారెక్టర్ 2వ భాగంలో ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.